ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా. నేను పెళ్ళి మార్గము నా యేసుకి తెలియును. నేను పెళ్ళి మార్గము నా యేసుకి తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరవగా నా దరినా నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరవగా నా దరినా నిలిచేవనా ప్రభు. నేను పెళ్ళి
అగ్నిలోనే నడచినను జ్వాలలు నన్ను కాచాలవు నేను పెళ్ళి మార్గము నా యేసుకి తెలియును నేను పెళ్ళి మార్గము నా యేసుకి తెలియును. విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపిన నా ఎదుట నిలిచే నా ప్రభు సాతాను సుడిగాలి రేపిన నా ఎదుట నిలిచే నా ప్రభు నేను పెళ్ళి మార్గము నా యేసుకి తెలియును నేను పెళ్ళి మార్గము నా యేసుకి తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు చక్కగా పాటల ద్వారా దేవుడిని కీర్తించుకున్నాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానంలో మొట్టమొదటిగా సామెతల గ్రంథంలో నుండి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 3వ వాక్యం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 3వ వాక్యము నుండి నేను చదువుతాను, మీరు వినండి. హల్లెలూయా. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవునిని గురించి జ్ఞానము పొందలేదు, ఆకాశముకెక్కి మరలా దిగగలిగిన వాడెవ్వడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. తన పిడికిళ్లతో గాలిని పట్టుకొనగలవాడెవడో, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడో, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడో, ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? హల్లెలూయా.
దేవుని నామాని స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని కొనసాగించుకుందాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్య, నీ పాదముల కొందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు, నీ నామానికే మహిమ కలుగునుగాక తండ్రి. అయ్యా మరి సమయంలో అయ్యా మరి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం తండ్రి. అయ్యా మా మధ్యలోనికి అయ్యా మేము కాదు ప్రభువా, ఈ వాక్యాన్ని ఉపదేశించే గొప్ప వాళ్ళము మేము కాదు ప్రభువా, మేము అమయోగ్యులము ఈ లోకములో నాయన, మేము నీ చేతి పనులు లాంటి వాళ్ళం ప్రభువా. కనుక నాయన మాలోనికి నీ పరిశుద్ధ ఆత్మను నడిపించి అయ్యా ఈ వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైన గోడ మర్మాలను సందేశాలను నా తండ్రిని మాకు అందించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డ హృదయంతో మీరు మాట్లాడండి, అలానే వినుచున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, అలానే చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి, నువ్వు ఎందరినో నా తండ్రి రక్షించిన గొప్ప దేవుడవు ప్రభువా. కనుక నాయన నీ గురించి మేము ఎన్ని చెప్పినా తక్కువే ప్రభువా. అయినప్పటికీ ఈ వాక్యములలో ఉన్నటువంటి ముఖ్య సందేశాన్ని నువ్వు మాకందరికీ అర్థమయ్యేలాగా తేటగా సూటిగా నీ పరిశుద్ధాత్ముడితోటి నీవే మాతో మాట్లాడమని దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సామెతల గ్రంథములో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథాన్ని సొలొమోను గారు రాశాడు అని మనం అనుకుంటా ఉంటామండి. కానీ కొన్ని సొలొమోను గారు రాశాడు, కొన్ని వేరే వాళ్ళు కూడా ఈ గ్రంథాన్ని రాసినట్లుగా మనం చదివిన దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ప్రస్తుతానికి ఈ మాటలైతే ఎవరు రాశారు అని అంటే, ఇదిగో యూకే కుమారుడైన ఆగూరు అనేటటువంటి ఒక వ్యక్తి రాసినట్లుగా మనకు ఈ బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. ఇతడికి ఎలా వచ్చింది ఈ శక్తి అని అంటే, చూడండి 30వ అధ్యాయంలో మొట్టమొదటి వాక్యం ఉందంటే దేవోక్తి అని రాయబడి ఉంది. చూడండి బైబిల్లో 30వ అధ్యాయం మొట్టమొదటి వాక్యంలో మొదటి వాక్యంలో దేవోక్తి అని రాయబడి ఉంది. రాయబడిందా? 3 అక్షరాలు. దేవోక్తి అంటే దేవుని వద్ద నుండి వచ్చిన మాటలు అని అర్థం అన్నమాట. ఇక్కడ హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవోక్తి అంటే అర్థమైంది, ఒక దేవుని ఆత్మలో నుండి ఆ యొక్క మనుషుడు హృదయంలోకి వచ్చినటువంటి మాటలను అతడు మనతో బోధిస్తున్నాడు, మనతో మాట్లాడుచున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ముందుగానే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నరులకున్న వివేచనము నాకు లేదు, నేను జ్ఞానము చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు అని చెప్పి ఒక మానవుడు తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. ఎవరు ఆ మానవుడు అంటే యూకే కుమారుడైన హాగూరు. హల్లెలూయా. హాగూరు గారు తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు, తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఏమని తగ్గించుకుంటున్నాడంటే, తండ్రి, దేవుడా, దేవా, నా తండ్రి, ఈ లోకంలో నా జ్ఞానం ఏ పాటిదయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, అసలు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియట్లేదు ప్రభువా, నీ ఆలోచన లేదో నాకు తెలియట్లేదు ప్రభువా, నీ జ్ఞానం ఎక్కడుందో నాకు తెలియట్లేదు ప్రభువా అని కన్నీటితో అడుగుతున్నాడు, దీనంగా అడుగుతున్నాడు. అడుగుతూ ఆయన కొన్ని ప్రశ్నలు వేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వాక్యం చూస్తున్నాను. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికిళ్లలో గాలిని పట్టుకున్న వాడెవడు, బట్టలో నీళ్లును మూట కట్టిన వాడెవడు నా వాక్యం. ఆయన అంటున్నాడు, తండ్రి, నేను ఎంత జ్ఞానవంతుడిని, నా జ్ఞానం ఏ పాటిది తండ్రి, నేను ఎంత మంచోడిని, నా మైండ్ సెట్లో ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఏమి ఎంత తెలివికల్లోండి ప్రభువా, నేను ఆకాశానికి ఎక్కిన వాళ్ళు ఎవరయ్యా, దాని నుండి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరయ్యా, అయ్యా ఇదిగో ఆకాశంలోకి ఎలికి వచ్చిన వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు, మరి మా చుట్టూ గాలి ఉంది, దానిని చేతులతో బంధించే శక్తి మా కాడ లేదుగా ప్రభువా అని అడుగుతున్నాడు. అయ్యా నీళ్లున్నాయి, అయ్యా గుడ్డలో నీళ్లను మూటగట్టే శక్తి మాకు ఆడుందా ప్రభువా అంటున్నాడు. చాలా దీనంగా ప్రశ్నలు వేసుకొని
ఆయన కన్నీటితో దేవుణ్ణి అడుగుతున్నాడు. చూడండి, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? తూర్పు, పరమడ, దక్షిణం, ఉత్తరమని ఎవరు చూపించారు? భూమి గుండ్రంగా తిరగటానికి ఆజ్ఞాపించిన వాడెవడు? భూమి ఒక దిశలో నుండి ఒక దిశలోకి తిరగటానికి ఆజ్ఞాపించిన వాళ్ళు ఎవరు ప్రభువా అని ఆయనలో ఆయనే ప్రశ్నలు వేసుకుని ఎంతో వినయంగా సమాధానాన్ని అడుగుతున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నవాడై ఆయనలో వస్తున్నటువంటి ప్రశ్నలు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. ఈరోజున మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాం, దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం. ఆరాధిస్తున్నటువంటి మనందరం కూడా దేవునిని ఏం అడుగుతున్నాం, దేవునితో మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ప్రార్థనలో ఆయనతో మనం ఏమి చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళము ఆలోచించవలసిన బాధ్యత ఉంది. మనము ఇప్పుడు ఆయన అన్న ప్రశ్నలో ఒక్కటైనా మనం చేయగలుగుతామా? ఏమండి, ఎవరైనా మనం ఆకాశంలోకి ఎక్కి రాగలుగుతామా? రాలేం. గాలిని మనం పట్టుకోగలుగుతామా? పట్టుకోలేం. నీళ్లను గుడ్డలో మూట కట్టగలుగుతావా? కట్టలేవు. మరి నువ్వేం చేయగలుగుతావు అంటే ఒక మాట, ఏం చేయగలుగుతావు అంటే 9వ వాక్యంలో చూడండి, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. చూడండి 8 నుంచి చదువుతున్నాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించుదును. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన, ఎంతటి చక్కటి ఉపదేశాన్ని మనకిస్తున్నాడు. అయ్యా, ఈ లోకంలో నేను నీ దగ్గరకు రాలేను ప్రభువా. అయ్యా, ఈ లోకంలో గాలిని నేను బంధించలేను ప్రభువా. ఈ లోకంలో నేను వాటర్ని నేను మూటగట్టలేను ప్రభువా. కానీ నాకు ఒక పని చేయాలి నువ్వు. ఏంటంటే నాయనా, ఇదిగో వ్యర్థమైన వాటిని గురించి, నేను పనికిరాని మాటల గురించి, పనికిరాని అవసరాల గురించి, పనికిరాని ప్రతి ఒక్క దానిని గురించి నేను దూరంగా ఉండేలాగా నన్ను కాపాడుతండి అని అడుగుతున్నాడు. ఈ రోజున మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా అవసరమైన వాటిని గురించి కన్నా అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవునా కాదండి? కానీ ఇక్కడైతే హాగర్ గారు అలా అంటలేదండి. అయ్యా, వ్యర్థమైన వాటిని మాత్రం నా దగ్గరకు రాని మాకు, వ్యర్థమైన క్రియలను నా కాడకు రాని మాకు, పనికిరాని పనులు నేను చేయటానికి లేదు, పనికిరాని ఆలోచనలు నేను చేయటానికి లేదు. నా మనస్సు, నా ఆలోచనలన్నీ చాలా జాగ్రత్తగా కాపాడు తండ్రి అని అడుగుతున్నాడు ఆయన. ఇంకొక మాట ఏమంటున్నాడు? పేదరికమైనను ఐశ్వర్యమునను నాకు దయచేయుకుము. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే, ఐశ్వర్యవంతులు బాగా ధనం సంపాదించి పేరు ప్రఖ్యాతలు గావించి అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు, పేదవాళ్ళని చూసి, అంటే పేదవాళ్ళు అంటే పేదవాళ్ళల్లో కూడా దేవునిని ఆరాధించే వాళ్ళని చూసి అనుకుంటుంటారు వాళ్ళు. ఏమయ్యా, ఎప్పుడు చూసినా శనివారం ప్రార్థన అంటారు, శుక్రవారం ప్రార్థన అంటారు, ఆదివారం ప్రార్థన అంటారు. ప్రార్థనలకు పోతూ ఉంటే నీకు డబ్బు ఎవరిస్తారు? మేము చూడు ఎట్టున్నాము. ఐశ్వర్యవంతులుగా మేము మారటానికి గల కారణం, మేము కష్టపడ్డాం, పని చేసాం, వ్యాపారాలు చేసాం, ఉద్యోగాలు చేసాం. మరి నీవు శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన. నువ్వు ఎప్పుడు చూసినా పేదరికంలోనే ఉంటావు తప్ప మరి నాలాగా నువ్వు రాలేవు కదా అని ఈ ధనికులు ఈ పేదవాళ్ళను చూసి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ ఆగూరు అంటున్నాడు, జాగ్రత్తగా వినండి ఏమంటున్నాడు? పేదరికమైనను ఐశ్వర్యమును దయచేయుము, తగినంత ఆహారము నాకు గ్రహింపుము, అనుగ్రహింపుము. హల్లెలూయా. అంటే ఇక్కడ తను ఆహారాన్ని గురించే చెప్తున్నాడు. అంటే ఆహారం తగినంత ఇస్తే చాలు అంటున్నాడు. ఒకవేళ వ్యర్థమైంది నేను తిన్నానంటే నేను అహంకారినై నిన్ను ప్రార్థన చేయకుండా ఉంటానేమో అని మనం చూపిస్తున్నాడు వాక్యం. అయితే ఇక్కడ ఆహారం అనగా ఏంటంటేనండి, ఒక్క ఆహారమే కాదండి, సమస్తాన్ని మనం ఆలోచించాలి. సమస్తము అనగా ఏంటంటేనండి, ధనధాన్యాల విషయాల్లో, అధికారాల విషయాలలో అన్నిటిలో కూడా మనం తగ్గించుకునే రీతిగా ఉండాలి. కొంతమంది చూడండి, ఎప్పుడు డబ్బు సంపాదించే పనే,
అది చేసి ఇది చేసి వ్యాపారాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి పాపం డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. బిల్డింగుల మీద బిల్డింగులు కడతనే ఉంటారు. బ్యాంకుల్లో కోట్ల కొద్ది డబ్బు వేస్తూనే ఉంటారు. పాపం వాళ్ళది ఒక లైను. కొంతమందిని మీరు గమనిస్తే ఈ వాక్యానుసారంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎప్పుడు ధనం లేకపోయినా శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఏ ప్రార్థన మిస్ కాకుండా వాళ్ళు డైలీగా దేవుడికి ఆరాధన అవుతూ ఉంటారు కొంతమంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఈ వాక్యం ముందుకెళ్ళే కొద్దీ మీకు లెక్క అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే తగినంతగా మనము ఆహారం పొందాలి. అట్లానే ఈ లోకంలో ఉండగా మనకి ఏది శాశ్వతమైంది? ఇందాక మీకు చెప్పాను, గాలిని మనం బంధించగలమా? చెప్పండి, గాలిని మనం బంధించగలమా? వాటర్ను మనం మూటగట్టగలమా? దేవుని ఆకాశంలోకి మనం ఎక్కగలమా? చెయ్యలేము. మరి ఇవన్నీ చేయలేని మనకు ఈ లోక ధనం ఏమి పాటిది? ఈ లోకంలో ఐశ్వర్యం ఏ పాటిది? దేవుడు చెప్పినటువంటి కార్యాలనే మనం చేయలేము. అసలు ముఖ్యమైనవి దేవుడిని పట్టుకోగలిగిన శక్తి ధనవంతుడికి ఉందా? ప్రాణం పోకుండా ధనవంతుడు తన ప్రాణాన్ని ఆపగలడా? ఒకసారి మీరు ఆలోచించండి. అలాగనే దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మీరు గమనించాలి. దేవుడు ప్రకృతిని, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాడు. గమనించండి, ప్రకృతిని సృష్టి మొత్తాన్ని సృష్టించిన వాడు ఎవరండి? దేవుడు. ఆయన మనకు అగుపడుతున్నాడా? అగుపడుతున్నాడా? ఎవరైనా దేవుడిని చూశారా? చూడలా. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. అదే ఇప్పుడు ప్రశ్న కూడా మీకు ఇక్కడ, గాలిని నువ్వు పట్టుకోగలుగుతావా? పట్టుకోలేవు. మరి గాలి లేదా? ఉంది. కాబట్టి వాక్యం కూడా అర్థం చేసుకో. ఈ సృష్టిలో దేవుడు సమస్తాన్ని చేశాడు. అంటే గాలి, నీరు, వాయువులు, ఆహారము అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. అయితే మనకు ఏది ఎంతవరకే అవసరమో అంతవరకే తీసుకోవాలి. ఇప్పుడు సపోజు మనకు ఆరోగ్యం బాగాలేదండి, మనం వేసుకునే ట్యాబ్లెట్ రోజుకు ఒకటి వేసుకుంటే 4 రోజుల్లో జబ్బు తగ్గుద్ది. అదే 4 ట్యాబ్లెట్లు ఒకేసారి వేసుకుంటే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది చెప్పండి? 4 ట్యాబ్లెట్లు ఒకేసారి మింగిన వాళ్ళు ఏమవుతారు? ఏమవుతారు? విషం ఎక్కువైపోయి చచ్చిపోతాడు. అదే 4 ట్యాబ్లెట్లు 4 రోజులు వేసుకుంటే జ్వరం తగ్గుద్ది. అర్థమవుతుందని చెప్పే మాట. అంటే ఎక్కువగా ఒకేసారి ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల నువ్వు చనిపోతావు. అదే ట్యాబ్లెట్, ఆ విషమైన ట్యాబ్లెట్లు 4 రోజులు వేసుకుంటే నీవు సమృద్ధిగా ఆరోగ్యవంతుడు అవుతావు. దేవుడు కూడా ప్రకృతిలో నీకు అన్ని ఇచ్చాడు. ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నువ్వేం చేయాలంటే దేవుడికి అనుసంధానమై, దేవుని ఆజ్ఞలకు లోబడి, దేవుని ప్రార్థనలో కొనసాగుతున్నప్పుడు దేవుడు నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఇచ్చిన దాన్ని నువ్వు కాదనకూడదు, ఇవ్వని దాని గురించి నువ్వు ప్రయాసపడకూడదు. అర్థమవుతున్న వాక్యము? ఆయన ఇచ్చేదాన్ని నువ్వు కాదనకూడదు, ఇవ్వని దానికోసం నువ్వు దేవుడిని నిందించి దానికోసం ప్రయాసపడకూడదు. అదే ఇక్కడ వాక్యం నీకు వివరిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆహార రూపంలో చెప్పాడు, నాకు ఆహారం మోయినంగా పెట్టు అన్నాడు. అంటే అన్నమే కాదు, ఒక అధికారాన్ని కావచ్చు, ఒక ధనాన్ని కావచ్చు, ప్రతి ఒక్కటిని కూడా మనం లిమిట్గానే చూసుకోవాలి. ఆ పక్కన వాళ్ళు కోట్లు సంపాదించేసుకున్నారు, మనం కూడా సంపాదించాలని మైండ్ అలా రాకూడదు. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుడు మనకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అనేటటువంటి లెక్కలో దేవుని బిడ్డలందరం కూడా మనం ఆలోచించాలి. సపోజ్ కోట్ల కొలది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, అధికారాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అనుకోకుండా గాలి తుఫాను వచ్చిందనుకోండి, దాన్ని ఆపగలుగుతాడా? చెప్పండి. తుఫాను వచ్చింది కదండి, అప్పుడప్పుడు మనకి తుఫాను ఆపుతారా కోటీశ్వర్లు? ఏ అధికారాన్ని ఆపగలుగుతాడా? దాని నుండి రక్షించుకోవటానికే చూస్తాడు తప్ప దాన్ని ఆపే శక్తి ఆయన కాడుందా? అబ్బాయి తుఫాను వచ్చింది, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, సురక్ష ప్రాంతాలకు వెళ్ళండి అంటాడు తప్ప, ఇదిగో తుఫాను వచ్చింది, నేను డబ్బుంతుని, నేను ధనవంతుడిని, నేను అధికారిని, ఆగిపో అని అంటాడా? అనలేడు. అంటానికి ఆయనకి అధికారం ఏడది? అర్థమవుతుందా మీకు వాక్యము? ఆయనకి ఎంత ఆస్తున్నా ఎంత అధికారం ఉన్నా అనటానికి లేదు. గమనించండి. కానీ దేవుని యందు విశ్వాసం కలిగి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, దేవుని ప్రార్థన కొనసాగుతున్నటువంటి వీళ్ళకి ఏం జరుగుతుంటేనండి, దేవుని కాపుదల ఉంటుంది.
అంటే ఏంటంటేనండి, ఆ తుఫానులు వచ్చినా, చడివానలు వచ్చినా, ఎయ్యి వచ్చినా, ఎప్పుడు నువ్వు 3 దినాలు ఆయనతో ప్రార్థనలో ఉంటావు కాబట్టి ఆయన నీకు నీ కుటుంబానికి క్షేమకరమైనటువంటి సమాచారాన్ని ఇవ్వటానికి సిద్ధపడతా ఉంటాడు. ముందుగానే ఆయన నీకు అన్ని సౌకర్యాలు చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి ఇక్కడ నీకు ధనము, ఐశ్వర్యము, అధికారము ఏమీ పనికిరాదు. కేవలం దేవుని ప్రార్థన, దేవునితో నువ్వు ఉండేటటువంటి సంబంధము నీకు ఉపయోగకరముగా ఉంటుందని ఇక్కడ ప్రశ్న, వాక్యము సమాధానాలు ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆ చివరి వాక్యం చూడండి, ఏమన్నాడు ఒకసారి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించుదును, యెహోవా ఎవడని అందునేమో, లేక వేదినై దొంగలినై నా దేవుని నామమును దూషించుదునేమో. హల్లెలూయా. కొంతమంది మీరు గమనించండి, ఈ లోకంలో దొంగలు ఉంటారు. దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అబ్బాయి నువ్వు, ఏంట్రయ్యా అని ఇప్పుడు ప్రశ్న వేసావనికి ఎవరన్నా మీరు, ఏమండి ఆడికంటే దేవుడు బాగా డబ్బు ఇచ్చాడండి, వాళ్ళ తాత సంపాదించాడండి, నాకెవరు ఇచ్చారండి, నాకెవరు ఇవ్వలేదండి, మా తాత పేదోడండి, మా ముత్తాత అంతకంటే పేదోడండి, ఆడంతా రోడ్లమ్మటి కాలకట్ల మీదే ఉన్నాడండి, కాబట్టి నాకు డబ్బు లేదు, నేను వాడిలాగా అవ్వాలంటే నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలండి, అందుకనే ఆడాడ దొంగతనాలు చిన్న చిన్న పెద్ద పెద్దవి చేసుకుంటున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఇది నిజమైన మాట. ఒక దొంగ కాడికి వెళ్ళి అడిగితే దొంగ చెప్పే సమాధానం అదే. అదేం తప్పు కదా దొంగతనం అంటే. ఏమండి మోసం చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నీకు తెలియదులేండి. ఆయన అంత ఆస్తి సంపాదించినా, ఆయన అంత ఆస్తిపరుడైనా ఆయన చేసే మోసాలు నీకు అవపడవలేండి. ఆయన పెద్ద పెద్ద స్కాములు చేస్తాడు, నేను చిన్న చిన్న దొంగతనాలు చేస్తాను, తేడా ఇంతేనండి, ఇద్దరిది ఒకటే రూట్ అండి అని చెప్తాడు అతను. హల్లెలూయా. ఈ మాటలు నిజం, అబద్ధాలు కాదు. అంటే ఇక్కడ వాక్యంలో మేము ఉద్దేశం ఏంటంటేనండి, ధనవంతుడిగా పుట్టినా ప్రమాదమే, అట్లాగని కటిక పేదవాడికి పుట్టినా వాడు బలహీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం అయితే ఏం చదువుతుందంటే, నువ్వు ధనవంతుడు అయినా పేదవాడివైనా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే నీకేమీ కాదు. హల్లెలూయా. నిజం గమనించండి, ఒక ధనవంతుడు దేవుడిని గుర్తెరిగాడు అనుకో, ఏం చేస్తాడు అతను చెప్పండి? ఒక ధనవంతుడు దేవుడిని గుర్తెరిగితే ఏం చేస్తాడు? ఒక పేదవాడు దేవుడిని గుర్తెరిగితే ఏం చేస్తాడు? ఈ డిఫరెన్స్ కూడా మీకు తెలియాలి. అందుకే దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, నేను ధనవంతుడైనా పర్వాలేదు, పేదవాడినైనా పర్వాలేదు, కానీ నా హృదయం మాత్రం నీ దగ్గరే ఉండాలి ప్రభువా అంటున్నాడు. మీరు గమనించండి, ఒక ధనవంతుడికి దేవుని ఆత్మ సంభవించినప్పుడు, ఒక ధనవంతుడు దేవుని ఆత్మను పొందినప్పుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయన దేవుడితో మాట్లాడతాడు. సొలొమోన్ గారు, మరి ఒక ఉదాహరణ మంచిగా ఆలోచిద్దాం. సొలొమోన్ గారు రాజుగా ఉన్నప్పుడు ఆయన దేవుడికి లోపడ్డాడు. అప్పుడు దేవుని వాక్యం ఆయనకి ఏం సెలవిచ్చిందంటే, ఇదిగో నీ తండ్రి దావీదు రాజుగా ఉన్నాడే కానీ, నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడే కానీ, ఆయన నాకు సంబంధించిన కార్యాలు ఏం చేయలేదయ్యా. అంటే ఏంటంటే, దేవునికి సంబంధించిన కార్యాలు పెద్దగా ఆయన ఏం చేయలే, కానీ నా మీద భయం అంటే భయమే, దేవుడంటే భయమే, దేవుడంటే భక్తే, కానీ ఆయన ఏం కార్యాలు చేయలా. కాబట్టి ఈరోజు సొలొమోను నీకు ఈ అధికారాన్ని ఇచ్చి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టింది రాజుగా ఊరికే కాదు. ఇదిగో మీ నాన్న చేయలేని పని ఏమిటంటే అది, ఇదిగో నా కొరకు అనేక మందిరాలు కట్టు, అనేక మంది ప్రజలను మందిరానికి నడిపించు, అనేక మంది పేదవాళ్ళను దేవుని మందిరంలోకి నడిపించి వారికి దేవుని బోధ చెప్పు, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ అబద్ధపు క్రియలు, వారిలో ఉన్నటువంటి మోసకరమైనటువంటి క్రియలను తీసివేసి వాళ్ళని సత్య మార్గంలో నడిపించవయ్యా సొలొమోను అని సొలొమోనుని రాజుని చేసి ధనవంతుడు చేశాడు. అందుకనే సొలొమోన్ గారు మరి చక్కగా ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో దేవాలయాలు కట్టాడు. ఆ దేవాలయాల్లోకి అనేక మంది ప్రజలను ఆహ్వానించాడు. వారు అనేక మంది మారు మనసులు పొంది వారు చేసేటటువంటి పాపాలను ఒప్పుకొని తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య కోపాలు లేకుండా, దేశాలు లేకుండా, కక్షలు లేకుండా వారి జీవితాలను ఎంతో సుఖమయంగా జరిపారు. అందుకనే సొలొమోన్ గారు జరిపించినటువంటి ఆ కార్యములు ఎంతో అద్భుతమైనటువంటివి. ఆయన మరి సామెతల గ్రంథంలో కూడా కొన్ని విషయాలు రాసుకొచ్చాడు. అవి మొట్టమొదట్లో ఉంటాయి. ఈ మాటలు అయితే చెప్తున్నది ఎవరంటే, హాగూరు అనేటటువంటి ఒక దేవుని
శక్తి కలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించిన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ధనము కన్నా, ఐశ్వర్యము కన్నా, పేరు ప్రఖ్యాతుల కన్నా కావలసింది దేవుని ఆత్మీయత. హల్లెలూయా. దేవుని ఆత్మీయత ఉన్నవాళ్ళు వర్ధిల్లుతారు. దేవుని ఆత్మీయత ఉన్నవాళ్ళు నిత్య రాజ్యాన్ని పొందుతారు. అదే విషయాన్ని ఈరోజు వాక్యం మనకు చెప్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు పేదవాడిగా పుట్టినా, ధనికుడిగా పుట్టినా, నీలో దేవుని ప్రేమ, భక్తి, భయము లేకపోతే ఇటు పేదవాడైనా వ్యర్థుడే, ఇటు ధనికుడైనా వ్యర్థుడే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అతడు ధనికుడైనా సేఫ్ అవుతాడు, పేదవాడైనా సేవ్ అవుతాడు. ఒకళ్ళు అనుకుంటారు వాళ్ళు ధనం సంపాదించుకున్నారు, వాళ్ళకేమిలే అనుకుంటారు. ఒకళ్ళు అనుకుంటారు వాడు దరిద్రుడు, వాడితో మనకేంది లేని ఆయన అనుకుంటాడు. కానీ ఇటు ధనికుడు కాదు, ఇటు దరిద్రుడు కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే దేవుని రాజ్యములో కరకులు. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందండి. ఎవరు ఏమీ చేయలేరు. దరిద్రుడు ఏం చేయలేడు, ధనికుడు ఏం చేయలేడు. వీళ్ళల్లో ఉన్నటువంటి ధనికులు, వీళ్ళల్లో ఉన్నటువంటి దరిద్రులు దేవునిని ఆశ్రయించిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకొక వాక్యం చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశ కాండము అంటే పాత నిబంధనలోకి వద్దాం. ద్వితీయోపదేశ కాండంలోకి వెళదాం. కొన్ని వాక్యాలు చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో మరి మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలోకి మనం వెళదాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3 నుంచి 6 వాక్యాలు మనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాటలు ఇలా ఉన్నాయి. ఏమిటంటే, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడను గాని మన్నుతో నిన్ను పోషించను. హల్లెలూయా. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతవి గలగలేదు, నీ కాలి వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లుగా ఆయనకు భయపడినట్లుగా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గాయకొనవలెను. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. అది సరే, మంచిది. ఇక్కడ దేవుని వాక్కు రిలీజ్ అవుతా ఉంది, దేవుని ఆజ్ఞలు రిలీజ్ అవుతా ఉన్నాయి. మాట్లాడుతున్నాడు, చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీలు ప్రజలను గురించి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ద్వారా ఇజ్రాయేలీలు ప్రజలను దేవుడు కాపాడినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయేలీలారా, ఇదిగో మరి యూదులారా, మరి మిమ్మలను ఐగుప్తు ప్రాంతములలో నుండి విడిపించి నేను అరణ్యములో 40 సంవత్సరాలు నడిపిస్తా ఉన్నాను. మరి మీరు ఏ రోజు చొక్కాలు మార్చుకోలేదు, మీరు ఏ రోజు కూడా ఆహారానికి కొరత పడలేదు. మీకు నిరంతరం ఆహారాన్ని ఇస్తూ మీ చొక్కాలు మాయకుండా మిమ్మల్ని 40 సంవత్సరాలు ఈ అరణ్యములలో మిమ్మల్ని కాపాడుతూ వస్తా ఉన్నాను. ఇంకా మీరు నన్ను గుర్తెరగదేంటి? ఇంకా మీరు నన్ను చూడట్లేరేంటి? మీకు ఏది అవసరమైతే అది నేను సహాయం చేస్తా వస్తా ఉన్నాను. కాబట్టి ప్రియమైన ఇజ్రాయేలీయుల బిడ్డలారా, ఇదిగో మోషేకు భయపడినట్లుగా మీరు భయపడండి. దేవుడు ఉన్నాడు, దేవుడికి మీరు భయపడండి. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయొద్దు. ఆహారం కోసం పోట్లాడొద్దు, అధికారాల కోసం పోట్లాడుకోవద్దు. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఏదైనా నా ద్వారానే నీకు లభించింది అని యెహోవా దేవుడు ఇజ్రాయేలుల ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? చివరి వాక్యము చూడండి ఒకసారి. 6వ వాక్యములో ఏమంటున్నాడు? ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గాయకొనవలెను. హల్లెలూయా.
నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. హల్లెలూయా. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వాళ్ళను దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పట్టణంలోకి తీసుకువెళ్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఈ లోకంలో మనకు ధనం లేకపోవచ్చు, ఈ లోకంలో మనకి పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ దేవుని యందు ప్రేమ కలిగి భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఒక ఉన్నతమైనటువంటి పట్టణానికి మనం తీసుకువెళ్తానంటున్నాడు. ఆ ఉన్నతమైనటువంటి పట్టణం ఏదేనంటే మీ అందరికీ తెలుసు, పరలోక రాజ్య ప్రవేశము. హల్లెలూయా. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మనందరం ఎక్కడికి వెళ్తాం? దేవుని యందు భయభక్తులు కలిగిన ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం. మనం రాత్రి మీకు చెప్పాను, శరీర స్వభావము కలిగిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అర్థమవుతుందా? శరీర స్వభావం కలిగిన వాళ్ళు దేవుని రాజ్యంలోకి రాలేరు. ఎందుకంటే శరీరం, ఇదే చెప్తున్నా, ఆహారాన్ని గురించి బాధపడేవాళ్ళు, అధికారాన్ని గురించి బాధపడేవాళ్ళు, అందచందాల గురించి బాధపడేవాళ్ళు, ఐశ్వర్యాన్ని గురించి బాధపడేవాళ్ళు. చెప్పండి, ఇవన్నీ శరీర అవసరాలా, ఆత్మ అవసరాలా? చెప్పండి. అందంగా ఉండాలని కోరుకునేది శరీరమా, ఆత్మ? శరీరం. ఆహారం కావాలని కోరేది ఆత్మ, శరీరమా? శరీరం. అధికారం కావాలని కోరుకునేది శరీరమా, ఆత్మ? శరీరం. శరీర కోరికలను విసర్జించాలా, శరీర కోరికలను నిర్జీవం చెయ్యాలా? అంటే అయ్యా, ఇందాక ఆయన అన్నాడు చూడు, అయ్యా నేను పేదవాడినైనా పర్వాలేదు, ఐశ్వర్యంతున్నా పర్వాలేదు, నా హృదయం మాత్రం నీకాడే ఉండాలి ప్రభువా అన్నాడు. అలాంటి స్థితిలోకి మనం రావాలి. ఈ రోజున శరీర సుఖాలను గురించి మనం ఆలోచించకూడదు. మీరు చాలామందిని గమనించండి, ఇళ్లల్లో కూడా మీరు గమనిస్తే చాలామంది సరైన ఆహారాలు వండకపోతే ఊరుకోరు కదండి. ఇంట్లో మీకు బాగా తెలిసి ఈ విషయాలు. సరైన ఆహారాలు వండకపోతే సర్దుకునే మనస్తత్వం తక్కువగా ఉండదు ఇళ్లలో. సరిగ్గా వండలేదనుకో, ఆ రోజు ఇంట్లో అంతా యుద్ధాలే. అవునా? నిజమా అబద్ధమా? అది నిజమైనటువంటిదేనా? దేవుని రాజ్యంలోకి వెళ్ళేటటువంటి బిడ్డ ఏం చేస్తాడంటే గమనిస్తాడు, నా కుటుంబ పరిస్థితి ఏంది, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా సంపాదన ఎంత, నా ఆదాయం ఎంత, నా ఆదాయానికి తగినట్టుగా నా కుటుంబ యజమానురాలు నాకు సహాయం చేస్తూ ఉంది. మనం సమృద్ధిగా తినాలి అనుకుంటే మనం సమృద్ధిగా పని చేసుకోవాలి. నీలో బలహీనత ఉంది, నువ్వు అనారోగ్య స్థితిలో ఉన్నావు, నువ్వు చేయలేని స్థితిలో ఉన్నావు, అయినా కూడా నీకు బోల్డ్ అని కోరికలు ఉంటే కుదరదు. దాన్ని సర్దుకునే మనస్తత్వం నీకు ఉండాలి. అదే ఆయన అంటున్నాడు, ఏమి తిందువో, ఏమి తాగుదువో, ఏమి ధరించుదువో కాదు, ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో మీరు ఏం తిన్నారని ఇజ్రాయేలీయుల ప్రజలను దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో ఏ బట్టలు వేసుకున్నారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీ బట్టలు మాయకుండా, మీకు ఆహారం కొరత లేకుండా 40 సంవత్సరాలు మిమ్మల్ని కాపాడుతూ ఇదిగో కానాను దేశానికి తీసుకువెళ్తున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా గమనించాలి, దేవుడు వాక్యము బలమైనటువంటిది, కఠినమైనటువంటిది. ఈ లోకంలో మనం ధనం గురించి, ఆహారాల గురించి ఆలోచించకూడదు. ఇళ్లలో ప్రతి చిన్న విషయానికి ఆహారం గురించి పోట్లాడుకోకూడదు. ఏమి పెట్టిందో కుటుంబ స్త్రీ, కుటుంబ యజమానురాలు, దాన్ని తినటానికి ప్రతి కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, భర్త, బిడ్డలు ఇష్టపడాలి. ఎందుకంటే మనం ఇస్తున్నదే మన భార్య మనకు సహకరిస్తూ ఉంది కదా, లేనిదితో ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుద్ది అని సర్దుకోగలగాలి. అలాంటి మనస్సు నీకు రావాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాని నాకు హత్య లేదు, నాకు ఇది తేలేదు, నాకు దాని మీద ఆశ ఉంది, నాకు దీని మీద కోరిక ఉంది, నా కోరిక తీర్చవా, నాకు పెట్టవా, ఏమి చేస్తామా? నువ్వు సరైన పని చేయలేవు, సరైన ఆహారం నువ్వు సమృద్ధిగా ఏం చేయలేవు. భార్య మీద ఆధారపడి భార్యను కఠినంగా శిక్షించడం, దూషించడం న్యాయమా? అలానే దేవుణ్ణి కూడా మనం అడుగుతూ ఉంటాం చాలా మందిని తెలియక, అయ్యా నాకు అది కావాలి, అయ్యా నాకు ఇది కావాలి అని అడుగుతూ ఉంటాం. అసలు దేవుణ్ణి ఏం అడగాలో అడగం, అది అడగకుండా నన్ను అడుగుతూ ఉంటాం మనం. ఈ అడిగేదంతా ఏంది? శరీరం. శరీరం కావాలా? శరీరం లోపల ఉన్న ఆత్మ కావాలా? ఏం కావాలి మనకి? శరీరానికి నిత్య జీవం ఉందా? ఆత్మకు నిత్య జీవం ఉందా? ప్రపంచం ఏం చెప్తుంది? ఆత్మకు నాశనము లేదు, ఆత్మకు సావు లేదు,
దానిని అగ్నియు వాయువు నీరును దహింపజాలదు అని ఉంది. అంతేనా? అదేనా ప్రకటిస్తా ఉంది ప్రజలు? మరి ఆత్మ శాశ్వతమైందా, శరీరం శాశ్వతమైందా? ఆత్మ. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆత్మకి ఇవ్వాలి. కాబట్టి మనము శరీర సుఖాల గురించి ఎక్కువగా ఆలోచన చేయకూడదు. శరీర బలహీనతల గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయకూడదు. వాటిని నువ్వు చంపాలి. ఎలా? వాటిని ఎలా చంపాలి చెప్పండి? వాటిని ఎలా చంపాలి? మన కోరికల్ని, మన శరీర కోరికల్ని ఎలా చంపాలి అని అంటే దేవుని ప్రార్థనలో పెనుసాగుతూ చంపాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టిన సరే గట్టిగా చదువు. ఎంత మంచి మాట ఇది. చాలామందికి తెలియదు. ఏం తెలియదు? ఈయనైతే చెబుతా వాళ్ళేవయ్యా ఆ బైబిల్ చూసి శరీర కోరికలు చంపాలంట. ఆయన ఉండబోని అన్నం తినకుండా ఒక పూట అంటారు ఒక్కొక్కళ్ళు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఆహారం తినద్దని మిమ్మల్ని అంటలా, ఉన్నదానిలో సర్దుకోమని చెప్తున్నా. అంతేనా? ఉన్నదానితో తృప్తి పడమని చెప్తున్నా. ఒక్కొక్కళ్ళు అనుకుంటుంటారు, ఈ రోజుల్లో ఆడవాళ్ళు చాలామంది చిన్న వయసులో ఉన్నటువంటి యవ్వనస్తులు, చిన్న వాక్యం ఇంట్రడక్షన్ లాగా, యవ్వనస్తులు ఇలా పెళ్ళిళ్ళు అయిపోయి సంవత్సరం కాదు విడాకులు తీసుకుని వెళ్ళిపోతున్నారండి. దేనికి వెళ్తున్నారు? ఏంటి ప్రాబ్లం? మరి పురాతనంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చిపోయిందాక ముది మనవాళ్ళని కూడా చూసుకొని కెట్ట కలిసి ఉండి చచ్చిపోతున్నారే. మరి సంవత్సరం కాతలకి డైవర్స్ అంటున్నారు. నీ దారి నీదిరా, నా దారి నాదిరా అంటున్నారు. ఏం జరుగుతుంది ఈ లోకంలో? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. శరీర కోరికలతోటి మానవుడు కొనసాగుతా ఉన్నాడు. శరీర కోరికలతోటి మానవ జీవితం కొనసాగుతా ఉంది. శరీరాని కోసం మానవుడు తప్పిస్తా ఉన్నాడు. అటు చూసేటప్పుడు ఒక్కొక్క స్త్రీ ఏం చేస్తుందంటే ఆ దగ్గర బాగా డబ్బు వస్తుంది, ఆదాయం బాగా డబ్బు ఉన్నాడు, బాగా ఉద్యోగస్తులు అంటే వాడిని టచ్ చేసుకుని వాళ్ళతో వివాహం సంబంధం సెట్ చేసుకుంటారు. తీరా వాడితో లింకేజ్ అయిన తర్వాత వాడేం చేస్తాడు? రూపాయి బిళ్ళ కూడా ఈ అమ్మాయికి ఇడు. హల్లెలూయా. మొత్తం వాడి బొడ్లో తిప్పుతూ ఉంటుంది. ఇక్కడ ఆమె వచ్చింది, ఇదేంది ఇంత ఆస్తి సంపాదిస్తున్నాడు, హాయిగా దీన్ని తీసుకొని ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళో, ఏ శారీ షాపులకి వెళ్ళో, ఏ మగిబాకి వెళ్ళో అన్ని కొనుక్కొని ఎంజాయ్ చేసుకోవాలనుకుని సంతోషపడి ఈయన చేసుకుంటే ఈడేంది డబ్బులో మూటలు కడుతున్నాడు లోపల అని అనుకుంటా లేదా ఆ అమ్మాయి? అనుకుంటా లేదండి? ఆ అమ్మాయి కలగందేంది? ఆడి దగ్గర దాంతో ఎంజాయ్ చేసుకోవాలని వచ్చింది, కోరిక, శరీర కోరికతో వచ్చింది. ఈడేమో ఈ ముడి కట్టాడు. తీరా లేచుకోసరికి ఏందమ్మా అంటే, అబ్బే మా తాత నాకు ఇచ్చాడు, ఇది నెవ్వురికిను, నేను భద్రంగా నా కాడే పెట్టుకోవాలంటాడు ఆయన. నీకేమేం చేస్తుంది? నీ భద్రం నీ కాడే పెట్టుకోరా, నా కోరికలు చాలా ఉండేరా బాబు, నా కోరికలకి నేను పోవాలరా నాయన, నీకు దండం అని అమ్మనే కాగితాలు మొదలు పెట్టింది. అవునా కదా? నేను చిన్న ఉదాహరణ చెప్పా, వరక అక్కడ డబ్బుని గురించి చెప్పా. సేమ్ అంతేనండి. మనుషులు అందచందాల గురించి కొంతమంది ఆశపడతారు. ఆడు అందంగా ఒక్కొక్కళ్ళు అంటారు, ఒక స్త్రీ అందంగా లేకపోయినా ఆమె ఒక 10 లక్షలు కట్నం ఎత్తానని గబగబా చేసేసుకుంటాడు. ఆడు ఎందుకు చేసుకుంటాడు చెప్పండి? ఆమె మీద ఉన్న ఆస్తి కోసం చేసుకున్నాడు. ఆస్తి కోసం చేసుకున్న తర్వాత ఒక 2-3 ఏళ్ళు పోయాక ఏం చేస్తాడంటే ఏమైనా ప్రేమించడు. ఏమో ఆస్తిని అయితే తీసుకుంటాడు, ఏమైనా ప్రేమించడు. ఇంకోసారికి ఆడుకోపోతా ఉంటుంది మైండ్. ఏమనుకుంటుంది? 10 లక్షలు పెట్టి మా ఆయన బాగుండాడు, నేను కొనుక్కొని జాగ్రత్త చేసుకొని మా ఆయన నాకు సొంతం అని నేను అనుకుంటే ఈడేంద్రా బాబు ఇట్టుండాడు అని అనుకుంటుందా లేదా? నిజమా అబద్ధం అని చెప్పే మాటలు? లాస్ట్కి ఏం చేస్తుంది? అరే నీకు 10 లక్షలు ఇచ్చి నిన్ను ఈ రకంగా, నువ్వు పేదోడు అయినా నువ్వు దరిద్రుడు అయినా, నేను 10 లక్షలు ఇచ్చి నీకు ఉద్యోగం చెప్పించి నీకు ఇన్ని చేసి పెడితే ఊరే నన్ను ప్రేమించడానికి నువ్వు ఆడుకోపోతున్నావు, నీకు నాకు పడదరాబాయ్, తూచి నీకు నాకు మధ్య ఇడాకులు రబ్బాయి అంటది. అంతేనా కాదా? అవునా కాదా? ఆలోచించండి వాక్యాన్ని. నేను ఎందుకు చెప్తున్నానంటే విషయాలు మాట్లాడుతున్నా. ఈ రోజున ధనం, ఆస్తులు, ఐశ్వర్యాలు, పదవులు కాదు, దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నటువంటి వాళ్ళు. అదే ఇప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు అనుకో ఏం చేస్తారు? మీరు చెప్పండి. దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? ఆమె అందం చూస్తాడు అతను, ఆమె హృదయాన్ని చూస్తాడు, ఆమె ఆలోచన చూస్తాడు, ఆమె వెళ్ళే పద్ధతును చూస్తాడు, ఆమె గుణగణాలు చూస్తాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదే వాక్యంలో ఒక వాక్యం ఉంది. ఏమంటుందంటే, ఇందాక నీకు చెప్పాను చూసావా? ఏ వాక్యం అది? సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో చివరిలో ఒక వాక్యం ఉంటుంది. ఏమంటుందంటే, గుణవంతురాలైనటువంటి స్త్రీ ఒక ఆణిముత్యము లాంటి భార్య అంట భర్తకి. హల్లెలూయా. అర్థమైందండి?
గుణగణాలలో చాలా ఎక్కువ కలిగినటువంటి. అంటే ఆమెకు అందం లేకపోయినా పర్వాలా, ఆమెకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కానీ గుణగణము అంటే గుణములు మంచివిగా ఉండాలి. అది స్త్రీకైనా పురుషుడికైనా కూడా వర్తించింది. అక్కడ స్త్రీని వివరించాడు కాబట్టి చెప్తున్నాను. పురుషుడైనా అలానే ఆలోచించాలి, స్త్రీ అయినా ఆలోచించుకోవాలి. పురుషుడు కూడా మంచి గుణగలిగినటువంటి వ్యక్తిని స్త్రీ ఇష్టపడుతుంది, అంతేనా? అలానే మరి మంచి హృదయము, మంచి గుణము కలిగినటువంటిది స్త్రీ చాలా ఆణిముత్యం లాంటిదని చెప్పేసి వర్ణించాడు అక్కడ. మీరు గమనించండి, మరి భర్తను ప్రేమగా చూసుకుంటూ, తనకు పుట్టిన బిడ్డలను చక్కగా పెంచుకుంటూ, తన అత్తమామల ఎడల ప్రేమ కలిగి జీవించేటటువంటి ఒక స్త్రీ ఒక ఆణిముత్యం కన్నా గొప్పదనమాట. ఆణిముత్యం ఏముంది, వరకు పెట్టుకొని సోతావు తప్ప దాన్ని అనుభవించేదేమి లేదు. నువ్వు ఏమన్నదా? అదే ఈ ఆణిముత్యం లాంటి స్త్రీ ఏమవుతుంది, నీకు సర్వీస్ చేస్తుంది, నీకు సేవ చేస్తుంది, నీ బిడ్డలకు సేవ చేస్తుంది, నీ తల్లిదండ్రులకు సేవ చేస్తుంది, నీ కుటుంబాన్ని ఒక మంచి వ్యక్తిగా నడిపిస్తావు. మరి నీ భార్య ఎంత గొప్పది, ఆణిముత్యం ఉంది, ఆడ పెట్టుకుంటే ఎదురుగా షోకేసులో పెట్టుకుని రోజు వచ్చి అది భలే ఉందే, అది భలే ఉందే అని అనుకుంటావే తప్ప దానివల్ల నీకు ప్రయోజనం లేదు. కానీ నీ భార్య వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. అదే ఆణిముత్యం లాంటి భర్త నీకుంటే నీ భర్త వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. నువ్వు వేసుకునే బంగారం వల్ల నీకు ప్రయోజనం ఉండదు. బంగారం లాంటి మనస్సున్న భర్త నీకు దొరికితే నీ లైఫ్ టైట్ అవుతావు, అంతేనా? నీ ఒంటి నిండా బంగారం ఉండి మంచి మనసు లేని భర్త నీ కాడు ఉండి ఉపయోగం ఉంటుందా? ఆ లేచిన కాడి చోటు మైండ్ అంతా చెడులో ఉంటే, క్రూరత్వంలో ఉంటే నీకు బంగారం నెత్తి మీద పెట్టుకొని ఏం చేసుకుంటావు? ఏం చేయలేవు. బంగారం లాంటి మనస్సు కలిగిన భర్త కావాలి, ఆడు నీకు ఆణిముత్యం అవుతాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈరోజు వాక్యం బలమైనటువంటిది. ఏం చెప్తున్నాడంటే, ఇతను గాలిని నువ్వు బంధించగలవా, నీటిని మూట కట్టగలవా, ఏదైనా చేయగలవా అని ఎందుకు ప్రశ్నిస్తాడంటే, ఎందుకు మనల్ని ఆ క్వశ్చన్లు వేస్తున్నాడంటే, అసలు ఈ లోకంలో నువ్వు ఏం చేయాలి, ఈ లోకంలో నువ్వు ఎందుకు వచ్చావు, ఈ లోకంలో నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు తెలుసుకో, వాటి ప్రకారంగా నీ జీవితాన్ని కొనసాగించుకో. నీ ఇష్టం వచ్చిన కోరికలు కోరుతూ నీ ఇష్టం వచ్చినట్టుగా లోకంలోకి వెళ్ళాలి అనేది రూల్స్ కాదు. అది తెలుసుకో. నువ్వు అసలు ఈ భూమి మీదకి ఎట్లా వచ్చావు, ఈ సృష్టి ఎలా సృష్టించబడింది, ఈ సృష్టిలో నీకున్నటువంటి శక్తి ఏంది, ఆ శక్తిని తెలుసుకో. ఆ శక్తిని సృష్టించిన వాడు ఎవడో, ఆ శక్తిని సృష్టించిన వాడికి నువ్వేం చెయ్యాలి అది తెలుసుకో. అదే ఇప్పుడు మీకు ఇందాకలా ఈ దిశోపదేశ కాండం చెబుతుంది. 6వ వాక్యం చెబుతున్నాడు, ఆయన మార్గంలో నడుచుకున్నట్లుగా, ఆయనకు భయపడినట్లుగా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నువ్వు దయకొనుము. హల్లెలూయా. లోకంలో మానవుని సృష్టించింది ఎవరు? జంతుజాలాన్ని సృష్టించింది ఎవరు? ఈ ప్రకృతిని సృష్టించింది ఎవరు? దేవుడు. మరి దేవుడు సృష్టించినటువంటి ఆయనను మనం మర్చిపోతా ఉన్నాం. ఈ రోజున దేవుడికి ప్రాధాన్యత మనం ఇవ్వం, దేవుని ఆరాధనకు మనం వెళ్ళం. వారం రోజుల్లో 7 రోజుల్లో 6 రోజులు కష్టపడి పని చేసుకొని 7వ రోజు 8వ రోజు కాస్త నాకు ఆడికి వచ్చి నన్ను ధ్యానం చేయడరా బాబు, మీకు మంచి మైండ్ చెబుతాను, మీకు మంచి ఆలోచన ఇస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంటే, ఈ రోజున మన వాళ్ళు ఏంటంటే 6 రోజులే కాదు, 7వ రోజు కాదు, అవసరమైతే 8వ రోజు పెడితే 8వ రోజు కూడా మేము పని చేస్తాం అంటున్నారు. దేవుడి సన్నిధికి మాత్రం మేము రాలేమంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మానవ జీవితాలు కొనసాగుతూ ఉంది. ప్రతి క్షణం ప్రతి నిమిషం బిజీ 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 లైఫ్. ఎందుకు ఈ బిజీ? దేని కొరకు ఈ బిజీ? దేని కొరకు నీ ఆరాటం? దేని కొరకు నీ పోరాటం? శాశ్వతమైన దాని శరీరం ఒక్కసారి ఆలోచించుకో. శాశ్వతమైన ఈ లోకం ఒక్కసారి ఆలోచించుకో. సృష్టికర్త అయిన దేవుడిని మరచి బిజీగా సమయాన్ని వృధా చేసుకోకుండా నేను పని చేస్తున్నాను అంటాడు. ఒక ఆయన అంటాడు, ఏమయ్యా ఉదయం లెగిస్తే సాయంత్రం 11 నాకు ఖాళీ ఉండదు, అసలు నా టైం చాలా వాల్యుయేషన్, గంటకి నా వాల్యుయేషన్ ఎంత అనుకున్నారు? గంటకి నేను 1000 రూపాయలు సంపాదిస్తాను, సాయంత్రానికి నేను ఖచ్చితంగా 40-30 ఏళ్ళు లేదు నేను ఇంటికి రాను అంటాడు ఒక ఆయన. నిజమే, అంత బిజీ లైఫ్లో ఇలా ప్రపంచం కొనసాగుతూ ఉంది. కానీ ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా? ఇప్పుడు ఎంత కోట్లు సంపాదించినా, ఎంత అధికారం సంపాదించినా రేపొద్దున ఏది మనం ఆ దేవుడి కాడ తీసుకెళ్ళలేమురా బాబు. అదే ఈ సృష్టిని సృష్టించాడు, ఈ భూమిని సృష్టించాడు, మనకు ప్రాణదానం చేశాడు, మన శరీరాన్ని ఇచ్చాడు. అరే ఆయన గురించి ఒకసారి మనం ఆలోచించుకున్నామా అనేటటువంటి వాళ్ళు ఈ లోకంలో కరువు అయిపోయారు. వాళ్ళని గురించి దేవుడు ఈరోజు వాక్యం చెప్తున్నాడు. అబ్బాయ్ నువ్వు ఆకాశం ఎక్కుతా ఉంటారు, అబ్బాయ్ గాలిని పట్టుకుంటావా? మరి ఎందుకు ఈ తపన? ఒకసారి నా దగ్గరికి రా, అన్ని చెప్తా అంటున్నాడు. హల్లెలూయా. చివరగా కొన్ని వాక్యాలు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. కాబట్టి మీరు అలాగా ప్రార్థన చేయుడి,
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లుగా భూమి అంతటా నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించినట్లుగా మా ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించి మమ్ములను అపరాధముల నుండి మీరు క్షమించడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయినడలా మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్తలో యేసు క్రీస్తు వారు, అందరికి వందనాలమ్మా, యేసు క్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ లోకంలో ప్రయాసపడవలసింది ఆస్తులు ఐశ్వర్యాలు కాదు, ధనధాన్యాలు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు. ఎందుకంటే మొట్టమొదటిగా మీకు వాక్యం చూపించాను, గాలిని ఎవరు పట్టగలరు? పట్టగలుగుతారా? పట్టలేరు. కాబట్టి మరి నీటిని ఎవరు మూట కట్టగలరు? కట్టలేము. కాబట్టి అవి కాదు మీరు చేయాల్సింది. ఏంటంటే భయభక్తులు కలిగి దేవుని ప్రార్థన చేయాలి, భయభక్తులు కలిగి దేవుని ఆరాధన చేయాలి. ఏమిటి ఆరాధన అంటే, కొంతమంది ఆరాధన చేయమని అంటే ఏం చెప్తారు తెలుసా? మన కూరగాయల లిస్ట్ కానీ రాసుకుంటాం, మన ఇంటికి రావాల్సిన కూరగాయల లిస్ట్. ఏమండి, మనకి ఇంటికి అవసరమైన కూరగాయల లిస్ట్ రాయండి అబ్బాయి అంటే ఎవరు రాస్తారు? బెండకాయలు, కూరగాయలు, మరి పద్దిపప్పు, గిందిపప్పు మొత్తం లిస్ట్ రాస్తారు. అబ్బాయి ఇది తీసుకురాపోయి అంటారు. కొంతమంది ప్రార్థన కూడా అట్లానే ఉంటాయండి. ఎట్లాంటి ప్రార్థన చేస్తారు తెలుసా? మోకాళ్ళు వేసిన కానీ, ప్రభా ఈరోజు 5 ఎకరాలు వేసాను ఈ సంవత్సరం, నన్ను నాకు నువ్వే దయ. 5 ఎకరాలు పండకపోతే నా పని అంతే, నిన్ను నమ్ముకున్నా, నువ్వే సహాయం చేస్తావని 5 ఎకరాలు వేసి ప్రార్థన చేసేలా పెట్టా. నీ ఇష్టం. ఇదిగో మావాడు బీటెక్ చదువుతున్నాడు, వాడు పూర్తి అయిపోవాలా, వాడికి ఉద్యోగం రావాలా. నేను చెప్తున్న మాటలు యథార్థమైన మాటలు. దేవునితో ప్రార్థన చేసేటటువంటి విధానాలు ఎలా ఉంటాయి, ఈ లోకపు ఆలోచనతో చేసే ప్రార్థన ఎలాగుంటుంది, దేవుని ఆత్మ కలిగిన ప్రార్థన ఎలాగుంటుంది అనేది మీకు తేడా చూపిస్తున్నా. ఇప్పుడు మీరు చదివిన ప్రార్థన ఏంటంటే దేవుడి ప్రార్థన. ఇప్పుడు నేను చదివిన దేవుడి ప్రార్థన. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తుంటాం? ఎక్కువ మందిని ఈ రకమైన ప్రార్థనలు ఎక్కువ చేస్తుంటాం. నిజమా కాదండి? మాకు ఆరోగ్యం ఏదైనా సమస్య గురించి, అయ్యా నేను అక్కడ ఒక ప్లాట్ కొనుక్కోవాలి, దానికి కొద్దిగా సహాయం చేయి. లేదా ఇంకొకళ్ళు ఇంకో రకమైన కోరిక, ఇంకొకళ్ళు ఇంకో రకమైన కోరిక. ఇట్లా మా వాడికి మంచి సంబంధాలు కావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి. ఇట్లా మానవుడు తన శరీరానికి అవసరమైనటువంటి కోరికల్ని అధికంగా కోరుతూ ఉంటాడు. శరీరానికి సంబంధించిన ఈలోక సంబంధ కోరికలను దేవుడు ఎక్కువగా అధికంగా అడుగుతూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కోరాల్సింది అది కాదు. ఏమి కోరాలంటున్నాడంటే, ఇప్పుడు నేను చదువుతున్నాను, మళ్ళీ ఒకసారి చదువుతానేనండి. ఏం రాయబడింది అక్కడ? మార్గం చూడండి, ఏం రాయబడింది? 9వ వాక్యం నుంచి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. ఏం చేయాలా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అంతయు నెరవేర్చబడును గాక. మా అనుదినం ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించినట్లుగా మమ్మలను మీరు క్షమించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రార్థన మనం చేస్తాం డైలీ. ఎప్పుడు చేస్తాం? ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన చేయండి అంట. గుర్తుందా? చేస్తావా లేదు? ఈ మాటలు మనం చేస్తావా లేదా అంటే మీకు అర్థం, అసలు మీకు ఏం అర్థం అవుతుంది ఇప్పుడు నేను ఈ మాటలు చెప్పిన దాన్ని బట్టి? కొంచెం ఆలోచించండి తెలివిగా. అంటే మనము ప్రార్థన మొదలుపెట్టిన కాడి నుంచి ఎప్పటి వరకు మనం చేసిందంతా డూప్ అని అర్థం. హల్లెలూయా. డూప్ అంటే అర్థం ఏంటంటే, మనం రకరకాల కోరికలు కోరుతుంటాం ఈ ప్రార్థనలో. చూడండి, అప్పుడప్పుడు ఒక మనిషికి ఆపద వచ్చిందనుకో, పాపం అబ్బాయి చెప్పా చెబుతుంది. ఇప్పుడు మన రాధాశానికి కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయింది. మనం ఏమంటున్నాం? ఇందాక ప్రార్థనలు నా గురించి కూడా ప్రార్థన పెట్టుకున్నాం. చేసుకున్నాం లేదా? ఆ గురించి అడిగావా లేదా? కానీ నిజానికి దేవుడు అది అడగమన్నాడు మనల్ని? అడగమనలా. కానీ మనం అడిగాం. అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అడిగాం. కానీ చివరాఖరిగా ఏం చేయాలంటే, అర్థం చేసుకోండి, చివరాఖరిగా ఏం చేయాలంటే, అయ్యా నీ చిత్తం నెరవేర్చు. అర్థమైందా? అడగాల్సిన అడిగావు, కానీ అడిగినవన్నీ నువ్వు మాకు తీర్చాల్సిన అవసరం లేదు. నీ చిత్తం మీద అది చెయ్యి, నీ న్యాయం మీద అది చెయ్యి, నీ నిర్ణయం మీద అది చెయ్యి, అదే మాకు న్యాయం అని అడగాలి తప్ప వేరే రకంగా నువ్వు నాకు చేయకపోతే నేను రేపు నీ మందిరం రానబ్బాయి, ఎందుకు వచ్చిన ఉపయోగం ఉంది నాకు? ఒక కోరిక కూడా కోరితే నువ్వు తెరచలేవు, ఆ కోరిక వచ్చే కాడ మేము పోతాం అవసరమైతే అనేటటువంటి మనస్తత్వాలు కలిగి మనం ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకపు కోరికల కన్నా దేవుని రాజ్యంలోకి నీ ఆత్మను చేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఆత్మ చేరాలి అంటే కేవలం పరిశుద్ధమైన రక్తము చేతనే జరుగుద్ది. ఆ రక్తము బైబిల్ నందు చెప్పబడుతున్న యేసు నామంలోనే ఉన్నది తప్ప ఇక ఏ నామంలో లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చిన మనందరం కూడా ఏం చేయాలంటే తమను తాను తగ్గించుకోవాలి. ఏం చేయాలా?
ఎవరిని వారు తగ్గించుకోవాలి. మనం ఈ లోకంలో ఏమీ చేయలేము, సమస్తము చేయగలిగిన వాడు దేవుడు. అందుకని మన ప్రార్థన ఆయన పాదాల చెంతే పెట్టాలా. అయ్యా మేము కొన్ని కోరికలు అడిగాం, కొన్ని విషయాలు అడిగాం తండ్రి, అయినప్పటికీ కూడా నీకు ఇష్టమైతే చెయ్యయ్యా అని పరలోక ప్రార్థన లాస్ట్లో పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నావు తెలుసా? కొంతమంది పరలోక ప్రార్థన ఎందుకు రోజు చేపిస్తాడు, నా పని ఏం లేదా ఏంది, చెప్పినయే చెప్పుకుంటుంటారా ఏంది వద్దాకలు అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ ప్రార్థనే నీకు బలమైన ప్రార్థన. అర్థమైందండి? ఇప్పుడు ఒక అతని కాడికి వెళ్ళి అన్ని పనులు చేసాం, అన్నీ అయిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పుడు అయ్యా ఇప్పుడు దాకా మీరు మాకు సహాయం చేశారు, చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తున్నానండి అని అంటే ఎక్కడది? లేకపోతే వెళ్తా ఈ పని చేసావా మళ్ళీ ఎప్పుడు అవసరం ఉంటే పిలు అని అన్నాం మనకు, అది ఎక్కడది? చెప్పండి. పని చేసుకుని అన్ని వెళ్ళేటప్పుడు అయ్యా వందనాలు, మమ్మల్ని క్షమించు, కాస్త పని ఇప్పించావు, ఈరోజు మమ్మల్ని కాపాడావు అని ప్రాధేయపడతాం. ఎక్కడది అంటే ఎక్కడది? ఇప్పుడు మనోళ్ళ పరిస్థితి అట్టానే ఉంది. కార్యం జరగలేదు అనుకో, ఏ శుభార్థనలే గీసుపార్థనలేదు మానే, ఆయన కాడికి వెళ్తే మనకి ఏం జరిగింది? ఏమీ లేదు. ఇంకోసారి పోదాం ఆడకపోతే కార్యాలు జరుగుతున్నాయట. ఏ కార్యం కోసం వెళ్తున్నావు? ఏ కార్యం కోసం వెళ్తున్నావు నువ్వు? ఈ లోక కార్యం కోసం వెళ్తున్నావు. యేసయ్య ఏ కార్యం చేయడానికి వచ్చాడు నీ కాడికి? నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన నీకు. హల్లెలూయా. నిత్య జీవం అంటేనో తెలుసా? నిత్య జీవం అంటేనో తెలుసా? మనకి నిరంతరం చావు లేనటువంటిది. అసలు చనిపోకుండా మనిషి బ్రతికున్నటువంటి ఎంత గొప్పవారం అది. మీరు అనుకోవచ్చు ఏంది కపటాలు నాటకాలు బైబిల్లో చూసుకుని మీరు యాక్షన్ చేయబాకండి అనుకుంటారు కొంతమంది. మనం బోధిస్తామంటే ఈయన వాళ్ళకి అట్టానే ఉంటాయి. ఏంది చచ్చిపోకుండా నిత్య జీవాన్ని ఇస్తామని చెప్తారు. ఎవడు వాడు చచ్చిపోయింది, వీళ్ళ పాస్టర్ మన ఒక ఆయన చచ్చిపోయాడుగా, పగడాల ప్రవీణ్ గారు. ఏడపచ్చుకున్నాడు అంట ఆయన కూడా తెగ చెప్పాడుగా బోధనలో, ఆయన కూడా తెగ బోధించాడుగా. ప్రభు 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 అన్నాడు, మనం ఎగిరిపోయాడు కాడ. ఏడపోయాడు నిత్య జీవానికి, మాకు చూపించండి అనేవాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. నేనైతే చెప్తున్నా, ఖచ్చితంగా పగడాల ప్రవీణ్ గారు ఆత్మ మన మధ్యలోనే ఉంది. రేపు ఉదయం రెండో రాకల్లో దేవుడు ఆయనను ఒక అద్భుతమైన వ్యక్తిగా వాడుకోబోతున్నాడు, అద్భుతమైన శక్తిగా వాడుకోబోతున్నాడు. ప్రపంచానికి ఒక వ్యక్తిగా ఆయన సృష్టించబోతా ఉన్నాడు. అంత అద్భుతమైన వ్యక్తి అతను. మీరు గుర్తుపెట్టుకోండి, మనుషుడికి నువ్వు సేవ చేస్తే నీకు జీతమే ఇస్తాడు. అంటే ఒక 100 రూపాయలు నువ్వు చేసిన దాన్ని బట్టి ఒక 1000 రూపాయలు, ఇంకా మహా అంటే 1,00,000 రూపాయలు ఇస్తాడు. కానీ దేవుడు అది కాదు ఇచ్చేది. దేవుని సన్నిధిలో నువ్వు చేసేటటువంటి ప్రార్థన, దేవుడి సన్నిధిలోకి నువ్వు వచ్చి చేసేటటువంటి ప్రార్థన నిత్య జీవాన్ని ఇస్తుంది నీకు. ఏమిచ్చింది? నిత్య జీవాన్ని ఇస్తుంది. నిత్య జీవం అంటే ఈ శరీరంలో మన ఆత్మను బ్రతికించింది. ఈ శరీరంలో ఉన్నటువంటి మన ఆత్మకు నిత్య జీవాన్ని ఇచ్చింది. మనకు మరణం లేనటువంటి జీవితాన్ని ఇచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సాధ్యమైద్దానంటే సాధ్యమయ్యిద్ది. గాలి ఉన్నదా అంటే ఉన్నది. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. ఆత్మ ఉన్నదంటే ఉంది. మరి పరిశుద్ధాత్మ ఉన్నదా అంటే ఉంది. మరి మనకి దేవుడు ఇవ్వబోతున్నటువంటి మహిమ శరీరం ఉన్నదా అంటే అది ఎవరు చూసాం సార్? ఎక్కడుంది సార్? నేను ఎప్పుడు చూడలేదు దాన్ని. గాలి అంటే తగులుతుంది, మాకు అర్థమవుతుంది. ఏదైనా తప్పు చేస్తే శిక్ష పడుతుంది, దేవుడు ఉన్నాడని మనం అనుకుంటున్నాం. ఇవన్నిటికి నిదర్శనలు ఉన్నాయి. మరి నిత్య జీవం వెళ్ళటానికి నీకు మరి మహిమ శరీరం ఎవరికి ఇచ్చాడు? మాకు అవపడతలేదే ఇంతమందికి ఇచ్చిన వాళ్ళకి. మరి మేము ఎట్ట నమ్మాలి యేసుని అని అమాయకులు అజ్ఞానులు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ఒకటే ఆన్సర్ నేను చెప్తున్నా. ఈ రోజున మనం చదువుతున్నటువంటి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి జననము, మరణము, పరిశుద్ధాత్మ శక్తి మొత్తం కూడా 1వ శతాబ్దంలో నుండి రాయబడ్డాయి. 1వ శతాబ్దం అంటే మనకి 2025 సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఈ 2025 సంవత్సరము 1 అని మొదలైతుంది ముందు, అంతేనా? ఏమంటే ఒంట్లో 1, 2, 3, 4 అని మొదలవుతాయా? లేకపోతే 225, 224 అక్కడి నుంచి వస్తాయా? చెప్పు. 1 నుంచే మొదలై చివరి వరకు వెళ్తా ఉంటాయి ఒంట్లు, అంతేనా? అట్లానే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా జన్మించింది 1వ శతాబ్దంలో. ఆ శతాబ్దంలో యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు, ఆ శతాబ్దంలో సజీవుడుగా ఆయన చేసినటువంటి క్రియలను మొదలుకొని ఎప్పటి వరకు ప్రతి ఒక్కటి మన కళ్ళెదురు గట్ట అర్థంలాగా అవపడతా ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కావచ్చు,
దేవుని ప్రవక్తల మాటల ద్వారా కావచ్చు, అనేక రకమైనటువంటి బోధల ద్వారా కావచ్చు, ఈ రోజున మన చెవులు వినపడతా ఉన్నాయి. 1వ శతాబ్దంలో నుండి ఇప్పటి వరకు ప్రభు యందు విశ్వసించిన వాళ్ళందరూ అవపడుతున్నారు. ఈ రోజున మీరు ఆత్మానుసారంగా వాళ్ళు మన మధ్యలో లేరంటారా? ఒక్కసారి మీరు గమనించండి. మా తాత ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు మా తాత వయసు చెప్తున్న 100 ఏళ్ళు అనుకున్నాం. మా తాత ముత్తాత వయసు 125 సంవత్సరాలు అనుకున్నాం. మరి మా తాత ముత్తాత వయసు 125 సంవత్సరాలు అయితే 125 సంవత్సరాల క్రితం నా చరిత్ర ఏందో నాకు తెలియదు. నేను ఎవరికి పుట్టానో తెలియదు. నా వారసుడు ఎవడో నాకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదివినప్పుడు ఏం జరుగుతుందంటే 2025వ సంవత్సరంలో ఈరోజు మనముంటే 1వ శతాబ్దంలో యేసు క్రీస్తు వారు పుట్టి అక్కడ చేసిన కార్యాలు, ఆయనతో నడిచినటువంటి బోధలు, ఆయన చేసిన అద్భుత కార్యాల కాడి నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు మనకు కన్నులు కట్టినట్టుగా మనం చూపిస్తా ఉన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయనతో స్నేహం చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరు, మనకు బైబిల్ గ్రంథం ద్వారా కావచ్చు, ఒక విషయాల ద్వారా కావచ్చు, ఒక ప్రార్థన ద్వారా కావచ్చు, ఈరోజు మన మధ్యలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత సాక్ష్యం మనకు ముందుంది, ఇంత సాక్ష్యం మనం చూస్తున్నాం. మన మొత్తాదేవరో మనకు తెలియదు. ఈ రోజున దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు ఉన్నావంటే ఈరోజు నీ చరిత్ర దేవుని గ్రంథంలో రాయబడతా ఉంది. ఈరోజు నీ చరిత్ర దేవుని రాజ్యానికి వారసుడు కాబడతా ఉన్నావు. రేపొద్దున నీ పూర్వీకులు, నీ తర్వాత నీ తరాల వాళ్ళు, నీ భావి తరాల వాళ్ళు, ఇదిగో మా తాత పలానా సంవత్సరంలో ప్రభువును ప్రార్థన చేసి గణపరిచి మహిమపరిచాడో అని మీ ముత్తాతలు, మీ బిడ్డలు, మీ తాతల తల్లులు నిన్ను గురించి కొనియాడే రాబోతున్నాయి రోజులు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు గట్టిగా. మా ముత్తాత నాకు తెలియదు, నేను చెప్తున్నా. నెక్స్ట్ 4 తరాలు కాదు, భూదిగంతముల వరకు ఉన్నంత వరకు నా బిడ్డలు, నా తరాల వాళ్ళందరూ కూడా పలానా ఇజ్రాయేలు మందిరాన్ని నడిపాడు, ఇజ్రాయేలు మందిర దశ జరిగింది, ఇజ్రాయేలు బోధలు ఉన్నాయి. దిస్ ఈజ్ ద న్యూ ఆత్మ. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? అంటే ఒక నూతనమైనటువంటి శరీరం అదే నాకు. అంతేకాని ఆకారం పెట్టుకొని మంచి డ్రెస్సులు వేసుకొని బంగారాలు వేసుకొని తిరగటం కాదు. నేను నా బోధనలు, నా ప్రార్థనలు, దేవుడితో చేసిన ఆ సంఘటనలు, నాలాగే మీలాగే నేను ఎవరమైతే ఆరాధనలో కొనసాగాం ప్రతి ఒక్కరిని దేవుడు అలా రాసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాస్తా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన పేరు రికార్డ్ అవుతూ ఉంటుందో వెంటనే నువ్వు ఆయన జాబితాలో వెళ్ళిపోతూ ఉంటావు. అలా వస్తానే ఉంటుంది, గది వస్తానే ఉంటుంది, ఇక ఆగటానికి లేదు. ఒకసారి యాడైతే చాలు, ఒకసారి యాడైతే వస్తానే ఉంటుంది. ఒకసారి మన సెల్ ఫోన్ కొనుక్కొని మన నెంబర్ని ఫీడ్ చేయించుకొని రికార్డ్ చేయించుకున్నాం అనుకో, మనకి ఏ ఊరి నుంచైనా ఫోన్ వచ్చిద్దా లేదా? వచ్చిద్దా లేదా? మరి ఒకసారి రికార్డ్ చేస్తాం. మనం పొద్దాక రికార్డ్ చేయంగా ఒకసారి కొనుక్కొని ఒకసారి రికార్డ్ చేస్తాం. ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ఆ ఫోన్. ఇక అయితే ఏం చేయాలి, దానికి నెల బ్యాలెన్స్ చేయాలి. అది మర్చిపోకండి. హల్లెలూయా. మళ్ళీ బ్యాలెన్స్ మర్చిపోయారు అనుకో రాదు. అంటే మనకు కూడా ఏముంటుంది అంటే మనకు కూడా బ్యాలెన్స్ ఉంది. ఏంది ఆ బ్యాలెన్స్? ఇదిగో మనం వెళ్ళిన వెంటనే అన్ని తరాల వాళ్ళకి ఎట్ట వెళ్తామంటే నీ జీవిత కాలం అంతం వరకు నువ్వు ప్రార్థనలో కొనసాగాలి. హల్లెలూయా. అర్థమైందా? నీ బ్యాలెన్స్ ఏంది ఇక్కడ? ప్రార్థన. నీ బ్యాలెన్స్ ఏంది ఇక్కడ? వారం ఆబ్సెంట్ కాకుండా దేవుడి సన్నిధికి వెళ్ళటం. ఈ ఆబ్సెంట్ కానటువంటి జీవితాలను లెక్కేసి ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. అర్థమవుతున్న వాక్యం మీకు చెప్పేది? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నమ్మండి. ఈ లోకంలో మనం ఏమీ చేయలేము, గాలిని పట్టుకోలేము, దేవుణ్ణి చూడలేము, ఏమీ చేయలేము. మనం చేయాల్సిందల్లా ఒకటే, మన వలే మన పెరుగు వాళ్ళని ప్రేమించటం, మన వలే మన అన్నదమ్ములను ప్రేమించటం, వాళ్ళని క్షమించాలి. చాలా మందికి నేను చాలాసార్లు చెప్తానండి, మీకు అర్థం కాదు అది. మన కుటుంబాల్లో చాలా గొడవలు అవుతూ ఉంటాయి పురాతన కాలం నుంచి కూడా. ఈ గొడవలను పెట్టుకొని మన అందరం ఏంటంటే శత్రువులాగా ఉంటాం. కానీ నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కడే చెప్తున్నా, నువ్వు అతను పలకరించకపోయినా పర్వాలా, అతన్ని శిక్షించము నెంబర్ 1, అతను కీడు చేయబాకు నెంబర్ 2. ఎందుకనంటే అతనితో నువ్వు పలకపోయినా పర్వాలా, అతను ప్రేమించు. చాలా మంది ఏంటంటే దేవుడిని నిన్ను వలే నీ ఒరుగాని ప్రేమించమన్నాడు కాబట్టి శత్రువుల కాడికి వెళ్ళి మేము ఎట్ట పాట్లాడాలి మాస్టర్ గారు బాధకుడా, వాడికి నాకు బద్ధ శత్రుత్వం, మా తాతల కాడి నుంచి మాకు పచ్చిగడ్డి ఎత్తే పడతలేదు కదా, మేము ఎట్ట మాట్లాడాలి అంటే నువ్వు మాట్లాడతాం కాదు, వాడిని నువ్వు శత్రువుగా చూడబాకు, వాడికి ఏ హాని తలపెట్టబాకు, వాడికి ఏటువంటి కీడు చేయబాకు నువ్వు.
అదే నువ్వు వాడితో స్నేహం చేసేది లెక్క, అదే దేవుడు నీదు కోరుకునేది లెక్క. అంతేకాని దేవుడు ప్రేమించమన్నాడంటే పోయి వాటేసుకోమని, అరే మన ఇద్దరం బాయిరా దేవుడు మనం ప్రేమించుకోమన్నాడు అని చెప్పడం కాదు. ఆడికి కీడు తలపెట్టుకుంటే నువ్వు చేసిన మేలు అదే వాడికి. అవునా కాదండి? నేను చెప్పేది అబద్ధమా నిజమా? మన కుటుంబంలో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళు మన ఎడల కీడు చేస్తున్నారు, మనకేమనిపించింది? జనరల్గా ఆలోచిస్తే వాడు చేయంగా నేను చేస్తే ఏమంటావు, వాడు చేయి నేను అనిపించదా కదా మనకి. కానీ దేవుడు ఆ మాట అంటున్నా, ఆయన్ని ప్రేమించాలి. వాడు తప్పు చేస్తున్నా వాడిని క్షమించాలా, వాడిని ప్రేమించాలా. వాడు చేస్తున్న దాని గురించి దేవుడి కాడ మోకాళ్ళు వేసి అడగాల, ప్రభువా మరి నాకు మంచి మనసు ఇచ్చావు కదా, మరి ఆ బిడ్డ కిందకి అలాంటి హృదయం ఇచ్చావు. నీకు తెలియని వాడు కాదు కదా, నీ కళ్ళ ముందే ఉన్నాడు కదా అతను కూడా. కాబట్టి నాకు ఇచ్చిన మనసే ఆ బిడ్డకు కూడా ఇవ్వు అని చెప్పి మనం అడగాలి. అతన్ని మనం ప్రేమించాలి, క్షమించాలి. క్షమించుట అంటే ప్రేమించుట అని అర్థం. అర్థమైంది మీకు? అసలు క్షమించమని అన్నా ఇందాల వాక్యాలను, మా రుణస్థులను మేము క్షమించినట్లుగా మా రుణములను మీరు క్షమించమను. నువ్వు ఎదుటోని క్షమించడమే కాకపోతే ప్రభు నిన్నేం క్షమిస్తాడు? వాక్యం అర్థమవుతుంది మీకు? నువ్వు ముందు నీ పక్కన క్షమించు, నీ కుటుంబంలో నీ భార్యను క్షమించు, నీ భర్తను క్షమించు, నీ అన్నదమ్ములను క్షమించు, నీ కుటుంబ బిడ్డలను క్షమించు. ఏళ్ళని క్షమించిన నీ జాతి కాకపోతే ప్రభు నన్ను మాత్రం క్షమించాలి, నేను అందరిలో గట్టిగా కోపంగానే ఉంటాను, నా కోపం మనం తగ్గడానికి లేదు, నేను అందరికీ కీడు చేస్తాను ప్రభు అని గట్టిగా ప్రార్థన చేస్తే ఆయన ఉంటాడు, తదాస్తు అంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు చేసిందే నీకు వచ్చింది రబ్బాయి అంటాడు. అంతేనా కాదా? కాబట్టి అర్థం చేసుకోండి, వాక్యం చాలా కఠినంగానే ఉంటుంది. కానీ వాక్యానుసారంగా మన జీవితాలు మారినప్పుడే దేవుని రాజ్యంలోకి మనం వారసులు అవుతాం తప్ప నీ వల్ల ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల ఇక్కడ విషయం ఏది కాదు. కాబట్టి ఇప్పుడు చెప్పిన వాక్యాలు ఏంటంటే మీ ఉద్దేశంలో మనం ఈ లోకం గురించి ప్రయాసపడకూడదు. ఏ గాలిని మనం పట్టుకోలేము, ఏది మనం మూట కట్టలేము. మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం వారం దేవుడి సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకొని ఆయన పాదాల కాడ కన్నీళ్లు గాలిస్తే మన ఆత్మకు రక్షణ, మన కుటుంబానికి రక్షణ, దేశ క్షేమానికి రక్షణ. అర్థమవుతున్న వాక్యం? చెప్పబడిన ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపుడు యేసయ్యా, నీ పాదముల వందనాలు. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తండ్రి, నీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి. ఇదిగో నాయన అయ్యా, నీ బిడ్డలు, నీ ప్రియ కుమారులు కుమార్తెలు నాయన అయ్యా, మరి యొక్క ఆదివారం పరిశుద్ధ దినములో నాయన నీ సన్నిధిలోకి వచ్చి కూర్చున్నారు ప్రభా. అయ్యా, వారి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు నీకు తెలుసు ప్రభా. వారి కుటుంబం మీద సైతాన్ ఏ విధంగా వలవేస్తుందో, తల్లికి బిడ్డకు, భర్తకు, భార్యకు, కొడుకు, తండ్రికి, అన్నకు, చెల్లికి, అన్నకు, ప్రతి ఒక్కళ్ళ మధ్యలో సైతాను ముడివేసి అగాధములలో, ఆ యొక్క చీకటి జలములలో వాళ్ళ హృదయాలను నాయన చీకటిలో నిముడుస్తుంది ప్రభా. అయ్యా, కూడి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఒకసారి మీరు దర్శించండి. ఆ బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ అగ్ని రగిలించండి. ఆ బిడ్డ తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ అగ్నితో ఇంటికి వెళ్ళాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం చుట్టూ కూడా నీ అగ్ని ప్రకారం వేయండి. కుటుంబం మీద ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో తొలగిపోను గాక. ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధుడిగా మార్చబడాలా. ప్రతి కుటుంబం కష్టపడాలా. ప్రతి కుటుంబం తీర్చిదిద్దబడాలా. ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధికి రావాలా. ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధిలో కూర్చొని కన్నీటితో నిన్ను రోధించాలా. ఈ లోకంలో మేమేమి చేయలేము ప్రభు, ఈ లోకంలో మేమేమి చేయలేము తండ్రి. మా వల్ల ఏది కాదు నాయన. సమస్తాన్ని చేయగలిగిన వాడివి నువ్వే, సమస్తాన్ని నిర్వహించేవాడివి నువ్వే. కనుక నీ యందు, నీ పాదాలు యందు కూర్చొని నీ మోకాళ్ళేసి నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కన్నీటి ప్రార్థన ఒక్కసారి దయచేసి విను తండ్రి. అయ్యా, మా కన్నీటి ప్రార్థన ఒక్కసారి ఆలకించు తండ్రి. అయ్యా, మా కుటుంబాల్లో దురాత్మలు ఏర్పడి చేస్తున్నాయి ప్రభా. మా కుటుంబాల మీద దురాత్మలు తాండవాడుతున్నాయి ప్రభా. ప్రతి దురాత్మ శక్తిని, అంధకార శక్తులని నీ నామంలో తొలగిపోవాలి ప్రభు. నీ కృప చూపించు, నీ దయ చూపించు. నూతనమైనటువంటి అధ్యాయాన్ని మా జీవితాల్లో తీసుకురా ప్రభు. మాలో ఎలాంటి కపటం ఉండకూడదు, మన మోసం ఉండకూడదు, మన చెడు ఉండకూడదు ప్రభు. అపవిత్రమైనటువంటి ప్రతిదీ మాకు హేయమైనటువంటి ప్రభు పరిశుద్ధులుగా మార్చాలి ప్రభు. పరిశుద్ధమైన శక్తిని మేము పొందుకోవాలి ప్రభా. మేము ప్రార్థన చేస్తే మా కుటుంబంలో స్వస్థత జరగాలి ప్రభా. మేము ప్రార్థన చేస్తే మా బిడ్డలకు స్వస్థత జరగాలి ప్రభా. మేము ప్రార్థన చేస్తే మా బిడ్డల హృదయాలు కరగాలి ప్రభా. మేము ప్రార్థన చేస్తే మా బిడ్డలు మంచి స్థితిలోకి రావాలి ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలి, మా కుటుంబాలు కట్టబడాలి. ఇదిగో అయ్యా, కూడి వచ్చినటువంటి బిడ్డల మీద నీ అగ్నిని,
నీ పరిశుద్ధమైన అగ్నిని రగిలించు. ప్రతి బిడ్డ మీద అగ్నితో మండాల, హృదయం అగ్నితో లెగవాల, పరిశుద్ధ ఆత్మశక్తితో లెగవాల, ప్రతి ఆత్మ లెగవాల తండ్రి. పరిశుద్ధుడు వైన రావాలి, పరిశుద్ధ ఆత్మశక్తుడు వై రావాలి. ప్రపంచానికి పరిశుద్ధాత్మక శక్తిగా మారాలి. భూదిగంతముల వరకు నీ నామస్మరణ జరగాలి. ప్రతి బిడ్డ రక్షించబడాలి తండ్రి, ప్రతి కుటుంబం రక్షించబడాలి. కాబట్టి నాయన ఇప్పటి వరకు ఎంతో ప్రేమతోటి అయ్యా మా మధ్యలోకి పరిశుద్ధ ఆత్ముడుగా వచ్చావు, పరిశుద్ధాత్మ దేవుడిగా మా మధ్యలోకి వచ్చి మాట్లాడావు. నువ్వు మాట్లాడే ప్రతి మాటను మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాలకు మారు మనసు పొందించి మేము చక్కని జీవితాలు కొనసాగుటకు ఎలాంటి దురాత్మ శక్తులు మాకు ఉండకుండా నీ పరిశుద్ధాత్మ శక్తిని నిరంతరం మా హృదయంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభువా, ప్రార్థన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాయన అయ్యా ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడావు, చక్కటి స్వరం ద్వారా పాటలు పాడావు, చక్కటి మయం ద్వారా మాకు వాక్యం చెప్పావు. కాబట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం. అలాగే నాయన మరి రావాల్సినటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తాం. వాళ్ళు ఏ స్థితులలో, ఏ అంధకార స్థితులలో, ఏ సైతాను యొక్క అంధకారాల్లో వాళ్ళు జీవిస్తున్నారో, ఏ సైతాను పట్టి పీడిస్తా ఉందో నీకు తెలుస్తుంది, నీకు తెలుసు. కాబట్టి ఈ క్షణంలో ప్రార్థిస్తున్నాం, వారి మీద ఉన్నటువంటి ప్రతి దురాత్మ శక్తి, ప్రతి అంధకార శక్తి యేసు నామములో తొలగిపోవును కాక వారు పరిశుద్ధులుగా మార్చబడాలి. వారు తిరిగి మందిరానికి రావాలి. ప్రతి ఒక్క బిడ్డ మందిరంలో ప్రార్థన చేయాలి. వారి యొక్క ఆత్మను రక్షించగలగాలి, వారి కుటుంబాలు రక్షించాలి. ప్రభు నీ కృపను చూపించు, నీ దయ చూపించమని దయగలిగినటువంటి నీ పాదాల చెంత ప్రార్థన పెడుతున్నాను. ప్రభు నీవే దీవించి రక్షించమని దేవుని కుమారుడు ఈ లోకానికి రక్షకుడు అని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమలాడుతున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి. పరిశుద్ధపడు గాక. గట్టిగా అందరూ చేయాలి. మా పట్ల అపరాధం చేసినట్టు వారు మేము క్షమించినట్టు మా అపరాధం చేయాలి. శోధన నుండి కీడు నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సవాసము కూడి వచ్చిన మనందరికీ, అలానే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబమునకును సదాకాలం తోడయుండి నిత్యత్వం పరలోకం వరకు నడిపించును గాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తూ ఆరాధన ముగిస్తా ఉన్నాను.